హలో ఎవ్రీవన్, ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో ఉంటుంది. ఈరోజు అయితే నేను ట్రేడర్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మా ఫ్రెండ్ మాత్రం నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. ఆ స్క్రీన్ షాట్ చూసిన తర్వాత నేనైతే షాక్ అయితే అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అంతగానం లాస్ మనం ఇస్తే మనం ఒకసారి ఆ స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ పంపించిన స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 51,846 రూపీస్ అనేది లాస్ అవ్వడం జరిగింది. ఇదని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే 12,000 ప్లస్ ప్రాఫిట్లో ఉన్నాడు. 12,000 ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పటికైతే 5,000కేమో మనం ప్రాఫిట్ వస్తే కంప్లీట్గా సిస్టమ్ని క్లోజ్ చేసి కామ్గా మన పని మనం చూసుకోవాలి. మళ్ళీ మార్కెట్ మనం చూడొద్దు. కానీ ఇతను మా ఫ్రెండ్ చేసింది ఏంటిది, 12,000 ప్రాఫిట్ ఉన్నప్పుడు 12,000 ఇంకా మంచి మూమెంట్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఆ 12 తర్వాత దాన్ని 9,000 అయింది. 9,000 అరే మళ్ళీ 3,000 లాస్ అయ్యింది కదా, మళ్ళీ కవర్ చేద్దాం అనుకునే వరకు మళ్ళీ 4,500 అయింది. దీని కాస్త 1,500 ప్రాఫిట్గా అయింది. 15 నుంచి వెళ్ళి -3,000కి లాస్కి వెళ్ళిపోయింది. -3,000 లాస్ నుంచి వెళ్ళి మళ్ళీ తర్వాత 4,500 లాస్కి వెళ్ళిపోయింది. లాస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి 4,500 నుంచి వెళ్ళి మళ్ళీ 1,500 లాస్కి వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ 5,000 లాస్కి వెళ్ళింది. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ 9,000 లాస్కు, అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ 18,000 లాస్కి, 18,000 మళ్ళీ తర్వాత 25,000, 35, తర్వాత 41,000, తర్వాత 48,000. ఓవరాల్గా మార్కెట్కు 51,846 రూపీస్కి మార్కెట్ ఇచ్చి కంప్లీట్గా సిస్టమ్ను క్లోజ్ చేసి కూర్చున్నాడు. ఇది జరిగిన విషయం. మార్కెట్లో ఎప్పుడైనా మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే మనం ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందో కంప్లీట్గా మనం అసలు సిస్టమ్ని క్లోజ్ చేసేయాలి. అంతేలే కానీ ఇంకా మనం లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనం అనేది ఒక ట్రేడ్ తీసుకొని ఇక లాట్ల సైజ్ చూడండి ఒకసారి. లాట్ సైజ్ 256, 439, తర్వాత 1 లాట్, తర్వాత ఇన్ని లాట్లతోటి ట్రేడ్ చేస్తే లాస్ కాకుంటే ఇంకేం వస్తుంది? ఇప్పటికైనా లాస్ సైజ్ పెంచకండి. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటిదంటే లాట్స్ తోటి మీరు ఎప్పుడైతే బిగినర్స్ ఉన్నారో, ప్రతి వీడియోలో నేను ఏం చెప్తున్నానో, బిగినర్స్ ఉన్నారో అట్లీస్ట్ 6 మంత్స్ అనేది మీరు పేపర్ ట్రేడ్ చేయండి. 6 మంత్స్ అనేది మీ పేపర్ ట్రేడ్ చేసి అలవాటు చేసుకోండి. మార్కెట్ చూసిన తర్వాత మనకి ఎప్పుడైతే మన ట్రేడింగ్ అకౌంట్లో అమౌంట్ ఉంటుందో మన వ్యూయే కరెక్ట్ అనుకొని మనం ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి స్ట్రక్ అయినామంటే దాన్ని కవర్ చేయడానికి ఓవర్ ట్రేడ్ చేస్తారు. ఓవర్ ట్రేడ్ చేసిన తర్వాత అది కాస్త ఈ విధంగా మన లాస్ అనేది పెరుగుతూనే పోతుంటుంది. ఇంకోటి ఏంటంటే 100 మెంబర్స్కి 90% ఫెయిల్ అవుతున్నారు ట్రేడింగ్లో. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ 90%, ఓన్లీ 10% మందే సక్సెస్ అవుతున్నారు. ఆ 10%లో మీరు ఉండాలనుకుంటే మీరు ఎంతగానో ప్రాక్టీస్ చేయాలో అర్థం చేసుకోండి. 6 మంత్స్ మనకు సరిపోదు. మీరు 6 మంత్స్ అనుకుంటారు, 6 మంత్స్ తర్వాత ఇంకేం కాలేదని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు మళ్ళీ. ఇంకా ఆ విధంగానే ఉంటుంది. అంతేగాని మీరేదో గుడ్డిగా మాత్రం ట్రేడింగ్ చేస్తే మాత్రం మీరున్న క్యాపిటల్ మొత్తం లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అందు గురించి అని నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. 6 మంత్స్ మీరు కాదనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవాయిడ్ చేసి ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఒక్క లాట్ తోటి ఎవరికైతే నేను మళ్ళీ చెప్తున్నాను, బిగినర్స్ ఉన్నారో 3 ఇయర్స్ కంటే తక్కువ మార్కెట్లో ఉన్నారో వాళ్ళు బిగినర్స్ తోటే సమానం. వాళ్ళు ఒక్క లాట్ తోటి ట్రేడింగ్ చేయండి సరిపోతుంది. ఎక్కువ లాట్స్ మాత్రం యూజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇంతవరకు ఎంత క్యాపిటల్ లాస్ అయ్యిందో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా అసలు 90% ఫెయిల్ అవుతారంటే ఎవరు కూడా నేను ప్రాఫిట్ ఉందని చెప్పేసి ఎవరైనా కామెంట్ చేయని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.